ఇక 85% సీట్స్ కోటా అనేది మనకి స్టేట్ కోటాకి డివైడ్ చేస్తారు. 15% అనేది ఆల్ ఇండియా కోటాకి డివైడ్ చేస్తారు. స్టేట్ కోటా వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ చేస్తారు. ఏఐక్యూ కోటాకి అయితే ఎంసీసీ వాళ్ళు చేస్తారు. సో మనకి ఈ కాలేజ్లో ఉన్న 100 సీట్ల ఇంటేక్లో 85% స్టేట్ కోటా అంటే 85 సీట్లు, 15% ఆల్ ఇండియా కోటా అంటే 15 సీట్లు. మనకి ఎంబీబీఎస్ అనేది 5.5 సంవత్సరాలు చేయాలి. 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకేనా? మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్లో చదవాలి అంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది అంటే మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు, సిడిఎస్ ఫీజు వచ్చేసి 5,000, ఈ లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, సెంట్రల్ స్టోర్స్ ఫీజు వచ్చేసి 2,000, లైబ్రరీ ఫీజ్ 2,000, కాషన్ డిపాజిట్ 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ 3,000, నాన్ గవర్నమెంట్ ఫండ్ 2,000 పే చేయాలి. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే కనుక అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 1,000 రూపాయలే పే చేయాలి. సో బీసీ ఓసీ విద్యార్థులు ఎవరైనా చదవాలి అంటే 29,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి ప్రతి సంవత్సరం. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 27,000 రూపాయల వరకు పే చేయాలి. మనకి లైబ్రరీ ఫీజు, ట్యూషన్ ఫీజు వచ్చేసి ప్రతి సంవత్సరం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇతర ఫీజెస్ అనేవి కేవలం అడ్మిషన్ తీసుకుంటున్న టైంలో మాత్రం పే చేస్తే సరిపోతాయి.